ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఉన్న దేశాలలో ఇండియన్ రైల్వే 4వ స్థానంలో ఉంది. ప్రయాణ సమయంలో ప్రయాణికులు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ప్రయాణికుడు మద్యం సేవించి లేదా మాదక ద్రవ్యాలతో రైల్లో ప్రయాణించకూడదు. 1989 రైల్వే చట్టం దీనికోసం సెక్షన్ 165 కింద కఠినమైన శిక్షలను ఏర్పాటు చేసింది. ప్రయాణికుడు ఎవరైనా సరే మత్తు పదార్థాలను సేవించడం, మత్తులో ఉండటం, గందరగోళం సృష్టించడం లేదా కోచ్లో ఇతర ప్రయాణికులను వేధించాలని చూస్తే వారి టికెట్ను తక్షణమే రద్దు చేసే నియమం ఉంది. దోషిగా తేలితే ఆ వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధిస్తారు. రైలు ప్రయాణం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ కొబ్బరికాయను వెంట తీసుకెళ్లకూడదు. ఎందుకంటే ఎండిన కొబ్బరికాయ బయటి భాగం గడ్డి వంటి పీచు పదార్థంతో నిండి ఉంటుంది. ఇది అగ్ని ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు, మండే రసాయనాలు, బాణాసంచా, గ్రీజ్, సిగరెట్లు, పేలుడు పదార్థాలను రైళ్లలో తీసుకెళ్లకూడదు. రైల్లో నిషేధిత వస్తువులతో ప్రయాణికుడు పట్టుబడితే రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రయాణికుడికి 1000 రూపాయల జరిమానా, 2 లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. నిషేధిత వస్తువుల కారణంగా రైల్వే ఆస్తికి ఏదైనా నష్టం జరిగితే జరిగిన నష్టానికి అయ్యే ఖర్చును కూడా ఆ ప్రయాణికుడు భరించాల్సి ఉంటుంది.